నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగరేణి వీటీసీలో పోలీస్ కమిషనర్, అభిమాన సంఘాల ఐక్యవేదిక సత్కారము. సింగరేణి ఏరియా హాస్పిటల్లో షీ టీం సూపర్ సద్దాం సందడి. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నా యొక్క ఇంటి నుంచి బయలుదేరేప్పుడు ప్రయాణం చేస్తానని, నా ప్రయాణం వల్ల, నా యొక్క డ్రైవింగ్ వల్ల నాకు గాని తోటి వారికి గాని చూసుకుంటా అట్టి వారికి తక్షణ సహాయము, ప్రథమ చికిత్స అందిస్తానని సంబంధిత అధికారులకు కబురు చేస్తానని వారిని దవాఖానాలో చేర్పించుటకు పూర్తి ఏర్పాట్లు చేస్తానని అది నా యొక్క తక్షణ కర్తవ్యంగా భావిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రాణం కన్నా విలువైంది ఏదీ లేదని, వాహన చోదకులు డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయొద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సూచించారు. గోదావరికన్ 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సింగరేణి వీటీసీ సెంటర్లో 2వ దశ అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏసీపీ శ్రీనివాస్తో పాటు ట్రైనింగ్ కార్మికులకు, డ్రైవర్లకు, యువ కార్మికులకు డిఫెన్సింగ్ డ్రైవింగ్ పై అవగాహన కల్పించారు. వీటీసీలో ట్రైనింగ్ పొందుతున్న కార్మికులతో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గోదావరికన్ 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ హరీష్ శేఖర్, రామరాజు తదితరులు ఉన్నారు. సరే, ఇంతకుముందు అనుకున్నట్టు రోజు 3,500 మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. తర్వాత ఇండియాలో 135,000, ఇది కొంచెం ఓల్డ్ డేటా ఉన్నట్టున్నది, 135,000 మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. 370 డెత్స్ పర్ డే. 10 మంది అంటే 450కి వచ్చింది. ఇప్పుడు రీసెంట్ ప్రకారం ఎవ్రీ డే 450 మంది ఓన్లీ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. 6,500 ఉంది కానీ 10,000కి వచ్చింది. మర్డర్స్ జరిగితే యాక్సిడెంట్ డెత్స్ మాత్రం 10,000 అయినాయి. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ లో ఏది గమనించకుండా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. మనం సేఫ్ గానే, తర్వాత కరెక్ట్ చాలా లైట్ గా తీసుకుంటారు. ఏంటంటే మాకు సర్వీస్ రోడ్ లేదు కాబట్టి మేము ఏ కమ్యూనిటీ మీరు లీడ్ చేస్తున్నారా, అక్కడ వెళ్ళి సోషల్ మీడియా ద్వారా ఎక్కడ కూడా 10 మంది కూర్చుంటే చర్చ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ విషయం మీద తప్పకుండా డిస్కషన్ చేయండి. మీకు, మీ సొసైటీకి తప్పకుండా ఇది చేసిన చాలా పెద్ద లాభం ఉంటుంది. థ్యాంక్ యూ. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సింగరేణి రామగుండం రీజియన్లో ఈరోజు పలు గనులు, డిపార్ట్మెంట్లలో ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. RG3 ఏరియా
OCM 1లో గత 37 సంవత్సరాలుగా ఈపీ ఆపరేటర్గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేస్తున్న బోగ రామస్వామిని గనిపై నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో గని అధికారులు, తోటి కార్మికులు, అన్ని యూనియన్ల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పూలమాలలు, శాల్వలతో మెమోంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ వి పాంటింగ్, మేనేజర్ పాపయ్య, యూనియన్ నాయకులు తిరుపతిరావు, తిరుపతి యాదవ్, అధికారుల సంఘ నాయకులు మధు, బొంకూరి మోహన్, సాయి స్వరూప్, అజయ్ కుమార్, సహచరులు పోతు శంకరయ్య, రకీబ్, చంద్రపాల్, సాబీర్, ఆడెపు రాజయ్య, అబీద్, బినకాని మొగులి, ఖాజా మొయినుద్దీన్ తదితరులు ఉన్నారు. OCP 1 కార్మికుల, ఉద్యోగులు, నా తోటి సోదరి అందరి తరపున బోగ రామస్వామి అనేది ఉద్యోగ విరమణ, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. AITC నుండి మేము OC1 నుండి ఏ యూనియన్ అనకుండా కార్మికులందరూ ఏకతాటిపై వర్క్ చేస్తారు. బోగ రామస్వామి అని నాకు 2000 నుండి తెలుసు. 25 years నుండి ఇదే మైండ్లో చేస్తున్నాం. మేము కలిసి చేస్తున్నాం. ఆయన సీనియర్ జూనియర్ అనేది కాకుండా యూనియన్లలో ఏ యూనియన్లో ఉన్నా ఎవరెట్లున్నా కానీ అందరూ వర్క్ విషయంలో అందరూ మోటివేట్ చేసుకొని వర్క్ చేస్తున్నాము. నమస్తే అండి, నేను బోగ రామస్వామి గారి యొక్క షిఫ్ట్ ఇన్ఛార్జిన. రామస్వామి గారు ఏంటంటే చాలా సిన్సియర్గా, హానెస్టీగా, ఏ రోజు కూడా ఏ పని చెప్పినా కూడా రెఫ్యూజ్ చేయకుండా చక్కగా సింగరేణిలో ఒక మంచి ఉత్తమ కార్మికుడిగా పనిచేసేవాళ్ళు. OC1లో మా తోటి సహచర ఉద్యోగులు ఈపీ ఆపరేటర్గా పనిచేస్తూ 36 సంవత్సరాల 10 నెలలు పనిచేసి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి బోగ రామస్వామి వారి కుటుంబ సభ్యులకు, వారి సతీమణికి OC1 పక్షాన, INTC పక్షాన వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ 36 సంవత్సరాల కాలంలో ఇక్కడ OC1లో 25 సంవత్సరాలుగా మా తోటి ఆపరేటర్గా పనిచేసినటువంటి వారి శేష జీవితం ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సినీ నటుల అభిమాన సంఘాల ఐక్యవేదిక సభ్యులకు గట్ల రమేష్, నెలకంటి రాము రామగుండం నగర పాలకంలో కార్పొరేటర్లుగా ఎన్నికైన సందర్భంగా ఈ ఇద్దరు కార్పొరేటర్లతో పాటుగా SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమించబడిన కవ్వంపల్లి సతీష్ను అభిమాన సంఘాల ఐక్యవేదిక శ్రేణులు ఈ రోజు ఘనంగా సత్కరించారు, అభినందించారు. రాబో రోజుల్లో కూడా మేము కార్పొరేట్లో కావచ్చు, ఈరోజు ప్రజాప్రతినిధి రమేష్ అన్న కావచ్చు, నేను కావచ్చు, మా అభిమాన సంఘ నాయకులను ఎప్పుడూ మర్చిపోం. వాళ్ళతో కలిసికట్టుగా సేవా కార్యక్రమాల్లో యథావిధిగా ముందుకు కొనసాగుతామని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఐక్యవేదికను ఏ విధంగా అయితే క్రమశిక్షణతో ఉంచుతూ సేవా కార్యక్రమాలలో ముందుండే విధంగా చేశారో అలాగే తన డివిజన్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ స్థానిక ఎమ్మెల్యే గారితో, మేయర్ గారితో సత్సంబంధాలతో ఉండి డివిజన్ అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటారని, ప్రజల సహకారం వారికి ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రజల సహకారంతో పాటు మా సీనియర్లు అభ్యర్థుల నాయకుల సహకారం కూడా ఎల్లప్పుడూ వారికి ఉంటుందని చెప్పి సీనియర్ షీ టీమ్ ఇన్ఛార్జ్ SI లావణ్య ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో స్టాఫ్కు షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా షీ టీమ్ మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ల మోసాలపై యాంటీ డ్రగ్స్, సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు మౌనిక, సురేష్, DYCM డాక్టర్ ప్రసన్న కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ జీదుల శ్రీనివాస్, సీనియర్ స్టాఫ్ ఆకతాయిలకి మనం ఐడెంటిఫై అవ్వద్దు అనే ఉద్దేశంతోనే మట్టి పెట్టడం జరిగింది. అండ్ ఎవరైనా ధైర్యంగా వచ్చి మాకు కంప్లైంట్ అంటే చెప్పాలి కాబట్టి ఈ మట్టిలో మేము తిరుగుతూ ఉంటాం. అట్లనే ఈరోజు కాలేజ్లో ఎండింగ్ టైం ఉంది, మేము అక్కడ వెళ్ళి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. ఎవరైనా అబ్బాయి అక్కడ కనిపిస్తే మాత్రం ఇమ్మీడియట్లీ ఏ అమ్మాయి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, మేమే తీసుకెళ్ళిపోతున్నాం. ఇదొక ప్రాసెస్. రెండోది ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది. అట్లనే ఎందుకు మరి క్యాప్చర్ చేయాలని చాలా మందికి షీటింగ్ మెంబర్ తెలుసా, అంటే షీటింగ్ అప్రోచ్ అదే విధానం ఉంది. మనందరం కూడా మహిళలను, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ అయినా, ఉమెన్ అయినా, వర్కర్ ఏమంటారు, ఎంప్లాయ్ అయినా, ఎవరైనా సరే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది 100%. కానీ దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో తెలియకపోవచ్చు. మన
ప్రేమ అభిమానాలకు వజ్రాల గని గోదావరికని అని జబర్దస్త్ పటాస్ ఫేమ్ సూపర్ సద్దాం అన్నారు. సూపర్ సద్దాం గోదావరికన్లో సందడి చేశారు. అభిమానుల మధ్య కోలాహలం చేశారు. సద్దాం తన పుట్టినరోజున ఇక్కడికి రావడంతో గోదావరికన్ మార్కండేయ ఖాన్లోని ప్రైవేట్ పార్టీ ప్యాలెస్లో సద్దాం అభిమానుల మధ్య బర్త్డే కేకును కట్ చేయించారు. స్థానిక కళాకారుడు రాకేష్ పటేల్ ఆధ్వర్యంలో ఈ సందడి కార్యక్రమం జరిగింది. ఓకే ఫోటో ఇస్తాను. మన ఫోన్ ఉందా ఓకే బర్త్డే సద్దాం రైట్ యాక్షన్. హాయ్ అందరికి, నేను మీ సద్దాం హుసేన్. సో ఈరోజు చిన్న వర్క్ పైన గోదావరి రావడం జరిగింది, గోదావరి కనికి. సో ఇక్కడ ఖనిజ సంపద ఎంతైతే ఉంటుందో వీళ్ళ హృదయాల్లో ప్రేమ కూడా అంతేగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ పరంగా చాలా మంది కళాకారులు కానివ్వండి ఈ ప్రాంతం నుంచి రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీరందరూ కూడా వచ్చి నాకు నా బర్త్డే రోజు కలవడం, ఇలా సెలబ్రేట్ చేయడం, నాకు ఒక సర్ప్రైజ్ ఇవ్వడం. సో రాకేష్ భాయ్ గారికి, సార్ గారికి, అందరికి, అన్న వారికి అందరికీ కొంతమంది పరిచయమే. ప్రేమ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మన థియేటర్ కూడా అదిరిపోయింది, నాకు పార్టీ ప్యాలెస్ థియేటర్ అదిరిపోయింది, మామూలుగా లేదు. సో ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది. అలాగే రాకేష్ భాయ్కి, అలాగే మా సందీప్ గారికి థ్యాంక్ యూ. గోదావరి గురించి ఇది గోదావరి గని కాదు, ప్రేమ అభిమానాలకు వజ్రాల గని. సో నాకు నేను ఏదైతే స్కిట్లలో యాస మాట్లాడతానో ఈ ప్రాంతం సంబంధించిన యాస మాట్లాడతాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. అందరు నాది కరీంనగర్ అనుకుంటారు, కరీంనగర్ గోదావరి కానీ ఈ పరిసర ప్రాంతాల్లో పుట్టిన అనుకుంటారు, కానీ నాకు ఈ యాస అంటే చాలా ఇష్టం, ఈ ప్రాంత ఈ స్లాంగ్ అంటే చాలా ఇష్టం. అందుకే స్కిట్లలో ఎక్కువ అదే వాడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ. సో నిజంగా ఒక ఫ్యామిలీలా కలిసిపోయే రోజు నాకు ఎంత మంచిగా సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి హృదయం, గొప్ప హృదయం, తెరిచి ఉండే పుస్తకం అంటే గోదావరికని ప్రాంతం. కళాకారులకు, కళలకు నిలయం, పురిటిగడ్డ కూడా. ఇక్కడ అనేక ఉద్యమాలు వచ్చినాయి, అనేక చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు వచ్చినాయి. మరి ఇటువంటి నేల మీద మా సూపర్ సద్దాం గారు నిజంగా బర్త్డే రోజు అడుగు పెట్టడం, మరి గోదావరికని సమాజం పక్షాన వారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఇంత గొప్ప కళాకారుని ఈ గోదావరికని తీసుకొచ్చినటువంటి మా రాకేష్, అలాగే ఇంకో కళాకారుడు సందీప్ కూడా మేము స్వాగతం పలుకుతూ, తప్పకుండా గోదావరికని ప్రాంతానికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే బుల్లితెర మీద మీరు సూపర్ స్టార్ అంటే, మెగా స్టార్ అంటే మా సద్దాం గారు. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి కళాకారులు చాలా మంది ఆ జిజ్ఞాస ఉన్నటువంటి, ఆ తపన ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఒక మచ్చు తునుక మా రాకేష్ ఆల్రెడీ హైదరాబాద్కి వెళ్ళిపోయింది అనుకోండి. కానీ ఆయన ఎందుకంటే సింగరేణి ఒక కార్మిక బిడ్డ, మరి ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సద్దాం గారు రావడం, తప్పకుండా ఈ వచ్చిన అడుగుపెట్టిర్రు అంటే తప్పకుండా ఇంకొక 100 మంది కళాకారులను తన హక్కునే చేర్చుకుంటాడు అని నేను అనుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను రాకేష్. అండ్ ఈరోజు సద్దాం ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. తెలుసు మనందరికీ, మన గోవర్గా నుంచి ఎంతో మంది కళాకారులు ఇండస్ట్రీలో, శివరెడ్డి అన్న కానీ, తాగుబోతు రమేష్ కానీ, మధుప్రియ కానీ, అండ్ ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ సెట్టర్ శ్రీకాంత్ తోదెల కానీ, ప్యారడైజ్, అలాగే ఇంకా చాలా మంది గోవర్గా నుంచి చాలా మంది కళాకారులు వెలుగులోకి వచ్చారు. నెక్స్ట్ నేనే అంటున్నాడు సద్దాం. సో అట్లా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. గోదావరి కని అంటే ఎక్కడికైనా గోదావరి కని అని చెప్పగానే ఒక వైబ్ వస్తుంది. అదేవిధంగా గోవర్కన్ ఆర్టిస్టులు కూడా ఇంకా ముందు అన్ని రంగాల్లో ముందు రావాలని, అండ్ కళా రంగంలో ఇంకా ముందు రావాలని కోరుకుంటున్నాను. అండ్ మన బర్త్డే గోదావరికన్లో చాలా మంది వచ్చిండ్రు. సద్దాం బర్త్డే అనగానే సద్దాం వస్తున్నాను, ఇన్ఫర్మేషన్ లేదు, సడన్ గా వచ్చాడు కాబట్టి ఈ రేంజ్ లో అయింది. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే మన గోదావరికన్లో ప్రేమ ఏ రేంజ్ లో ఉంటుందో సద్దాం చూస్తాడు. అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ పార్టీ ప్యాలెస్ ప్రేమ్ వస్తున్నాడు అనగానే నేను సెలబ్రేట్ చేస్తా బర్త్డే నాకు అని చెప్పేసి ఇవన్నీ అరేంజ్మెంట్ చేసిండు. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు జెమ్నీలో కొత్తగా మాస్ జాతర అనే ఒక షో స్టార్ట్ అవుతుంది. ఆ షో ద్వారా నేను పరిచయం అవుతున్నాను, అండ్ సద్దాం కూడా పరిచయం అవుతున్నాడు. ఆ షో కొత్తగా స్టార్ట్ అవుతుంది.
సో ఆ షో ద్వారా మేమేందో ఇంకా నిరూపించుకోవాలని అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే సద్దాం. థ్యాంక్ యూ. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.